వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోత్తమున మేకా గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొనిన తరువాతను ఎలాగుండినో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండేనూ లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒకడనూ లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పంచియుండువారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగిన వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉందురు. నీ కాపరుల దినము, నీవు శిక్షణందు దినము వచ్చుతున్నది. ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు. నీ స్నేహితుని యందు నమ్మిక ఎంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగుటిలో పండుకొని ఉన్న దాని యందు నీ పెదవులకు ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేచెదను. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీటిని నేను చూచెదను. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపా, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.